ఈరోజు మాన్యులు పెద్దలు గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఇంటి దగ్గర ఘనంగా మేము కేక్ కట్ చేయడం, కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన చంద్రబాబు నాయుడు గారు నిజంగా మన రాష్ట్రం చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఆయన లేకపోతే అసలు మన రాష్ట్ర భవిష్యత్తే ఊహకందని రీతిలో ఉండేది. ఆయన 1950 ఏప్రిల్ 20వ తారీఖున చిత్తూరు జిల్లాలో ఆయన జన్మించడం, ఆయన విద్యాభ్యాసం అంతా కూడా చిత్తూరు జిల్లాలో తిరుపతిలోనే జరిగింది. తర్వాత ఆయన 1978లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలుపొందడం చంద్రగిరి నియోజకవర్గంలోన. తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీలోకి రావడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కుప్పం నియోజకవర్గం నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన కుప్పం నియోజకవర్గంలో గెలుపొందడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అదే తొలి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా ఆయన చేయడం, అంటే దాదాపుగా ఆయన ఇన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న, తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. ఆయన ఒక దేశ చరిత్రనే మార్చగలిగిన శక్తి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైనా అంటే టక్కున ఎవరన్నా ఉందరు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేంత స్థాయిలో ఆయన ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన విజయనున్న నాయకుడు. ఈరోజు మన హైదరాబాదులోన ఐటీ ఇంతగా డెవలప్ అయిందంటే దానికి ముఖ్య కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి. ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు ఇంకా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా ఆయన చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎంతో ఘనంగా ఆనాటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి దాన్ని ఇంతవరకు తీసుకురావడానికి ముఖ్య ప్రధాన కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ ఆశయాలను వాటిని అన్నిటినీ కూడా సజీవంగా ఇప్పటి వరకు నిలుపుతూ, పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సజీవంగా నిలుపుతూ ఆంధ్రప్రదేశ్ జనాల్లో గుండెల్లో నాటుకుపోయిన విధంగా తెలుగుదేశం పార్టీని చిరస్థాయిగా నిలిపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాలైతేనేమి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలైతేనేమి అందరికీ కూడా రాజకీయ భవిష్యత్తు ఆనాటి రామారావు గారైతే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని అందరికీ కూడా అన్ని రకాలుగా బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా ఉండాలని ఏకైక లక్ష్యంతోన ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఎంతో ఘనత వహించారు. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాకు ఎమ్మెల్యే పదవి ఇవ్వడం నిజంగా